ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అదిరే ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా తన ఫీల్డింగ్ విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అద్భుతమైన క్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కి దిగింది. అయితే ఓపెనర్ సంజు శాంసన్ అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ ఎదురుదాడికి దిగాడు. 15 బంతుల్లో 25 రన్స్ చేసిన అనంతరం అతడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు. అంతకుముందు బంతిని భారీ సిక్సర్ గా మలిచిన రియాన్ మరోసారి అదే రిపీట్ చేయాలని భావించాడు. కానీ బంతి సరిగా కనెక్ట్ కాకుండా టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తులో గాల్లోకి లేచింది. ఇది గమనించిన కేకేఆర్ వికెట్ కీపర్ డికాక్ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేసిన అనంతరం పరాగ్ నిరాశతో పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక చేసింగ్ లోనూ డికాక్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించాడు. 61 బంతుల్లో 97 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. డికాక్ వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే ఛేదన పూర్తయింది. డికాక్ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.